శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా లియాన్ నగరము అనే అధ్యాయంలో మనము ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు. మాస్టారు, వర్మ గారు, ఎలిజబెత్ గారు అందరూ స్పాంటిని చేరుకున్నారండి. 13/6/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయం 5 గంటలకు లేచి స్నానాధికము ముగించుకొంటిమి. 9 గంటల నుండి మధ్యాహ్నము 2 గంటల వరకు వైద్య నిమిత్తమై జనప్రవాహము వచ్చిపోవుచుండెను. అందు ఎలిజబెత్ ఇరుగు పొరుగిండ్ల వారు హెచ్చుమంది. ప్రక్క ఇంటి ఒక బాల వితంతువు తన కొడుకును 6 ఏండ్ల వానిని వైద్యమునకు కొనివచ్చెను. అతడు చాలా చురుకైన వాడు. ప్రతిదినము నేను వచ్చుచూ పోవుచుండగా అందలి ఆవరణలోని పూల మొక్కల దగ్గర ఆడుకొనుచు బూషు మాస్టర్ అని పలుకుచుండెను. అతడు తన అమ్మగారిని ఫ్రెంచిలో, ఈ స్వాముల వారు మొగమున రక్తము పూసుకొంటిరేమి మొగమున రక్తము పూసుకుంటారేమి అని ప్రశ్నించెను. అది మా బొట్టును గురించి. ఆ పిల్లవానికి వాంతులలో జానెడేసి పాములు పడుచుండెను. పాపం వాంతుల్లో పాములు పడుతున్నాయిటండి, జానెడేసి పాములట. అవి కూడా లక్షణములను పరిశీలించి కాల్కేరియా కార్బు 12CH పొటెన్సీలో ఒకే మోతాదును ప్రయోగించి తిని తరువాత పాములు మాయమై ఆకలి పెరిగి చెమటలు తగ్గి పిల్లవాడు ఒళ్ళు చేసెను. మరుసటి సంవత్సరము నేను వెళ్ళినప్పుడు నన్ను చూడగానే అతడు, ఓం మందుల స్వామీజీ, నా పొట్టలో పాములు పోయినవి అని చెప్పాను. తర్వాత సంవత్సరం చెప్పాటండి మాస్టర్తో. మాస్టర్ని ఏమని పిలిచాడండి అతను? ఓం మందుల స్వామీజీ అని పిలిచాటండి. మధ్యాహ్నము భోజనానంతరము రోము నుండి ఎలిజబెత్కు ఒక లేఖ వచ్చెను. ఆమె పేర లేఖ వ్రాసినది రినోస్టోమా ఎల్లా అను వనిత. ఆమె రోము పట్టణములో మా వసతికై ఏర్పాట్లు చేసేనట. మేము ఆ లేఖ చదువుకొని అందలి కార్యక్రమం ప్రకారము తేదీలను అడ్రస్సులను సేకరించుకొని భద్రపరచుకొంటిమి. మధ్యాహ్నము తరువాత లండన్ థియాసాఫికల్ సొసైటీ నుండి పుస్తకముల పార్సిల్ వచ్చినది. ఎలిజబెత్ పైకము చెల్లించి పార్సిల్ తెచ్చి ఇచ్చెను. వర్మ ఆ పైకము తిరిగి ఆమెకు చెల్లించెను. ఆమె దగ్గర నుండి రసీదు తీసుకోమని వర్మను హెచ్చరించి తిని అతడు అక్కరలేదనెను. మాస్టారు రసీదు తీసుకోమన్నారటండి ఆవిడ దగ్గర నుంచి. వర్మగారు అక్కర్లేదన్నారట. దానికి బ్రాకెట్లో మాస్టర్ ఇస్తున్నారు, తరువాత కొన్ని మాసములకు ఆ పైకము చెల్లించలేదనియు భారతీయ స్వాముల వారు అట్లే చేయుదురనియు ఆమె వర్మకు లేఖ రాసినది. తర్వాత కొన్ని నెలల తర్వాత ఆవిడ లేఖ రాసిందటండి. ఆ డబ్బులు చెల్లించలేదని రాసిందిట. వర్మ నిశ్చేష్టుడయ్యను అంటున్నారు బ్రాకెట్లో మాస్టర్. అటుపైన నేను గ్రంథ పఠనముతో దినమంతయు గడిపి తిని అన్నారు మాస్టర్. ఆ తరువాత 14/6/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయం 6 గంటలకు లేచి స్నానాధికము ముగించుకొనుసరికి 9:30 గంటలైనది. రోగులకు ఔషధ సేవ పూర్తియగుసరికి మధ్యాహ్నమయ్యను. భారతదేశము నుండి, ముఖ్యముగా విశాఖపట్టణము నుండి అనేక లేఖలు వచ్చినవి. రోము నగరము నుండి మమ్ము ఆహ్వానించుచు ఎలిజబెత్కు మరి ఒక లేఖ వచ్చినది. లియేజ్లో ఎమ్మా దగ్గర నుండి కూడా ఒక పెద్ద లేఖ వచ్చినది. అచ్చట సోదర బృందము వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుట లేదట. అట్లున్నచో ఎలిజబెత్కు సంతోషము. అంటే అక్కడ వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదు అనంటే ఎలిజబెత్ గారికి సంతోషం అంటండి. ఎందుకని? దానికోసమే తమ
శిష్యవర్గము మధ్య ఆమె నిరంతర కృషి చేయుచుండును. యమ్మ వ్రాసిన లేఖలో నన్ను వెంటనే తీసుకొని రమ్మని కూడా ఉన్నది. సోదర బృందం అందరూ మాట్లాడుకొని కలసిమెలసి ఉన్నట్లు సంతకములు పెట్టి ఒక లేఖ వ్రాసినచో నేను వచ్చేదను, లేకున్నచో లియేజ్ రాకుండగానే తిరిగి భారతదేశము వెళ్ళిపోయేదను అని వ్రాయమంటిని. అంటే మాస్టర్ అట్లా సమాధానం రాయమన్నట్టండి. మీరందరూ మాట్లాడుకొని కలిసిమెలిసి ఉన్నట్లు సంతకాలు పెట్టి ఒక ఉత్తరం నాకు రాస్తేనే నేను వస్తాను అని మాస్టారు అట్లా రాయమని ఎలిజబెత్ గారికి చెప్పారట. అట్లు వ్రాయుటకు ఎలిజబెత్ ఇష్టపడలేదు. ఇష్టపడకున్నచో లోపము నీలోనే ఉన్నదంటిని. ఆమె 10 నిమిషములు ఫ్రెంచి భాషలో ఏమేమో గుంజుకున్నది. 2 గంటలు నాతో మాట్లాడలేదు. ఫ్రెంచిలో యమ్మాకు లేఖ వ్రాసి తెచ్చి చూపినది. ఇంగ్లీష్లో కూడా వ్రాయమంటిని. ఆమె వ్రాయుటకు ఇష్టపడలేదు. చివరకు వ్రాయించి సంతకము పెట్టించి తిని 2 లేఖలను కలిపి పోస్టులో వేయించి తిని. ఆ రాత్రి ఎలిజబెత్ నిద్రపోలేదు. రాత్రి 2 గంటల వేళ నేను చదువుకొనుచుండగా భళ్ళున తలుపు తెరుచుకొని వచ్చినది. గ్రుడ్లెర్రగా ఉన్నవి. నన్ను అవమానించుటయే మీ ఉద్దేశమా అని ఆకస్మికముగా ప్రశ్నించెను. నిన్ను అనుమానించిన కదా అవమానించుట, అంటే నిన్ను అనుమానిస్తే కదా అవమానించేది అన్నారండి మాస్టారు. ఇంకా అంటున్నారు, నాకు నీపై అనుమానము లేదు, నీకే నాపై తగని అనుమానము. ఒక విషయము సూటిగా బోధపరుచుకొనుము. నీ శిష్యులు నిన్ను గౌరవింపవలెనన్నచో వారి మధ్య పుల్లలు పెట్టకము. ఎవరైనా మనను గౌరవించుటలేదేమో అని సందేహించినచో నాటి నుండియే వారికి మనపై అగౌరవము కలుగును. అంటే ఏంటండి ఇక్కడ మాస్టర్ చెప్పింది? ఎవరైనా మనల్ని గౌరవించట్లేదు, ఫలానా వాళ్ళు నన్ను గౌరవించట్లేదు అని సందేహం మనకి కలిగితే అప్పటి నుంచి వాళ్ళపై అగౌరవం కలుగుతుందటండి అని నేనంటిని. ఆమె చిరునవ్వుతో ఇట్లన్నది, ఎవరైనా సమాధానములకు వెదుకు కొనవలెను. ఆవిడ అంటోందండి ఎలిజబెత్ గారు, ఎవరైనా సమాధానాలకి వెతుక్కోవాలి, మీకు వెతుక్కొననక్కరలేకయే సమాధానములు వచ్చుచుండును. ఇట్టి సందర్భములలో మీకు కావలసిన సమాధానములు పరమగురువులు ఎవరైనా అదృశ్యముగా చెప్పుచుందురా ఆవిడ అడిగింది. అప్పుడు మాస్టర్ అంటున్నారు, ఇట్టి చెత్త పనులు పరమగురువులు చేయరు. మన బూటు చిరిగినదన్నచో కుట్టిపెట్టుటకు పరమగురువులు అక్కరలేదని గుర్జీఫ్ చెప్పెను. చూడండి, ఒక్క వాక్యంలో చాలా అర్థం ఉందండి. చిన్న చిన్న వాటికి మనము మన సమస్యలను మనం పరిష్కరించుకోకుండా ఈ పరమ గురువుల్ని చికాకు పెడుతూ ఉంటాం. మాస్టర్ ఏమంటున్నారు, ఇట్టి చెత్త పనులు పరమ గురువులు చేయరు. మన బూటు చిరిగినదన్నచో కుట్టిపెట్టుటకు పరమ గురువులు అక్కరలేదు అని గుర్జీఫ్ చెప్పెను అంటున్నారండి. సరే, ఆమె మళ్ళా ఇట్లా అన్నది, మీరు నాకు గురువుగా ఉండు అన్నదటండి. అప్పుడు మాస్టర్ అంటున్నారు, నాకు కష్టము లేదు కానీ నీకే కష్టము. నాబోటి సామాన్యుడు నీకు గురువైనచో ఏమి గౌరవముండును? అదియు కాక గురువుకు మనస్సులో ఉన్న రహస్యములన్నీ విప్పి చెప్పవలెను కదా. ఇట్టి పెద్ద చిక్కులు తెచ్చుకొనుట మంచిది కాదు. ప్రొద్దుపోయినది, పోయి నిద్రింపుము అన్నారండి మాస్టారు. ఆ తర్వాత 15/6/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయం 6:30 గంటలకు నిద్రలేచి స్నానాధికములను పూర్తి చేసుకొని కొందరు రోగులకు మందులు వ్రాసి ఇచ్చి తిని భారతదేశమునకు ప్రయాణము కట్టుట ప్రారంభము చేసితివి. పుస్తకములు లేఖలు మున్నగునవి సర్దుకొని కట్టలు కట్టితిమి. భారతీయ సోదర బృందము యొక్క
ఫోటోలన్నిటినీ ఆల్బములో కూర్పు చేసి వర్మ ఎలిజబెత్కు అందించెను. ఆమె, నేను వరల్డ్ టీచర్ ట్రస్టులో పని చేయబోవుట లేదు, నీ ఇష్టము వచ్చిన వారికి కార్యక్రమము అప్పచెప్పి ఈ ఆల్బము అందచేయుము అని పలికి రుసరుసమనుచు క్రిందికి దిగిపోయెను. ఆమెకు ఆ చికాకు ఎందులకు కలిగినదో వర్మకు అర్థము కాలేదు. నేను వివరించి తిని. వివిధ ప్రదేశములలో లెక్చర్లకును సంభాషణలకును వచ్చిన వారు సమర్పించిన సొమ్ము పెద్ద మొత్తమైనది. మందులు పుచ్చుకున్నవారు, సలహాలు స్వీకరించిన వారు అందరూ యథాశక్తి రొక్కము కవర్లలో పెట్టి సమర్పణ చేసిరి. ఆ సొమ్మును ప్రతిదినము లెక్కపెట్టి నేను ఎలిజబెత్కు అందించుచుండెడి వాడను. ఆమె, డబ్బు పాపిష్టిది, నా దగ్గర వద్దు అనుచుండెడిది. విని విని నేను స్పాంటినికి తిరిగి వచ్చిన నాడే ఇట్లంటిని. డబ్బు పాపిష్టిది అని నీ నమ్మకమైనచో మొత్తము లెక్కపెట్టి యమ్మాకు అప్పచెప్పుము. మాస్టారు మాటికి ఈవిడ ఈ మాట అంటుండేసరికి మాస్టర్ ఏమన్నారు, సరే డబ్బు పాపిష్టిది అంటున్నావు కదా, అదే నీ నమ్మకమైతే ఈ డబ్బులన్నీ లెక్కపెట్టి యమ్మాకు అప్పచెప్పుము అన్నారటండి మాస్టారు. దానితో ఆమెకు తేళ్లును జర్రులను ప్రాకినట్లయినది. నా మీద పట్టరాని కోపము, యమ్మా మీద చెప్పరాని ఈర్ష్య బయలుదేరినవి. నేను గ్రహింపనట్లు మొగము పెట్టి తిరుగుచుంటిని. నాకు తెలియచేయవలెనని ఎన్నో విధముల ప్రయత్నించి విఫలమైనది. ఆ సందర్భమైన చికాకు కలిగి దానిని వర్మపై వెలిబుచ్చినది. విషయమును వివరించి వర్మను కూడా ఏమీ తెలియనట్లు నటింపమంటిని. ఆనాటి మధ్యాహ్నము భోజనమైన వెనుక వర్మను తన గదిలోనికి పిలుచుకొని పోయి మొత్తము డబ్బు లెక్కపెట్టి లెక్కలు చెప్పి ఒక అట్టపెట్టెలో పెట్టి వర్మకు అప్పచెప్పి, దీనితో నాకు సంబంధము లేదు, ఈ సొమ్ము యమ్మాకు అప్పచెప్పమని మాస్టారు చెప్పెను. నాకు యమ్మాను చూచిన అసహ్యము. మనము రేపు లియేజ్ పోవుచున్నాము, నీవే అప్పచెప్పుము. వరల్డ్ టీచర్ ట్రస్టుతో నాకు సంబంధము లేదు, దానిని కూడా యమ్మాకు కట్టబెట్టుడు. ఆమెను బెల్జియంకు ప్రెసిడెంట్గా చేయుడు. ఇది ఎన్నాళ్ళు పనిచేయునో నేను చూచెదను అని కేకలు పెట్టాను. ఆవిడ అట్లా మాట్లాడిందటండి. ఆ కేకలతో కన్నీళ్లు వచ్చెను. వర్మ నా గదిలోనికి వచ్చి విషయమంతయు చెప్పి ఆమె ఏడ్చుచున్నది అనేను. నాకు చెప్పవద్దు. అప్పుడు మాస్టర్ అన్నారండి, నాకు చెప్పవద్దు, నీవు కూడా కొంతసేపు సానుభూతి చూపింపుము. ఈరోజు నా గదిలోనికి రావలదు, నాకు చెప్పి తినని ఆమెతో చెప్పవలదు అని పంపి తిని నేను నా గదిలో నుండి బయటకు రాలేదు. ఏవో పుస్తకములు చదువుకొనుచు నోట్సు వ్రాసికొనుచు కాలము గడిపి తిని. రాత్రి భోజనముల దగ్గర నిశ్శబ్దము. ఎలిజబెత్ కోపముతో దుఃఖముతో పెద్ద పెద్ద ముద్దలు మృంగుచున్నది. కొంతసేపైన తరువాత ఆ డబ్బును గూర్చి నాతో ప్రసంగింపబోయినది. నేను ఎదురుగా గోడపైనున్న ఆల్బర్ట్ సెసీ పటమును చూపి, ఇది ఎన్ని సంవత్సరముల వయస్సున తీసినది? అప్పటికి నీకు అతడు పరిచయమేనా అని ప్రశ్నించి తిని. ఆమె శశితో తనకు పరిచయము కలిగిన నాటి నుండి గల కథలను వివరించి చెప్పినది. మీరు జెనీవాలో మాంట్రేలో కరోల్ అను ఆమెతో ఆల్బర్ట్ శశి ఉత్తర జన్మను గురించి ప్రసంగించితిరి. అతడు భారతదేశమున స్త్రీ జన్మము ఎత్తబోవుచున్నాడనియు కొలది దినములలో జన్మించుననియు చెప్పిరి. నేను ఆ విషయమును నమ్మను, నాకు నిదర్శనములున్నవి. అతడు జెనీవా అందు ఆదరాభిమానములు కలవాడు. చివరి దినములలో అతని భార్య బిడ్డలు బంధువర్గము చేసిన ద్రోహము వలన అతనికి జెనీవాపై విరక్తి పుట్టెను అనెను. అప్పుడు మాస్టర్ అంటున్నారండి, అందువలననే
అచట పుట్టడు. భారతదేశమున అతనికి కాబోవు తల్లిదండ్రులు నా శిష్యులే అని చెప్పి తిని. తుది దినములలో తాను ఆల్బర్ట్ శశితో పాటు విశాఖపట్టణము వచ్చినప్పుడు ఆ దంపతులు అతనికి ఉపచారములు చేయుటయు, వారిని గూర్చి శశితో నాకు జరిగిన సంభాషణమును చెప్పి తిని. ఆమె రోషముతో నాకు నమ్మకము లేదు అన్నది. మిగిలిన వారందరూ నమ్ముచున్నారు అని నేను సంభాషణ ముగించి భోజనము పూర్తి చేసి మేడ మీదికి పోయి తిని. నా గదిలో రాత్రి ప్రొద్దుపోవు వరకును పుస్తక పఠనము చేసి నిద్రించి తిని అంటూ ఉన్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము లియేజ్ సోదర బృందము అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.